నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2300 పవర్డ్ బై డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి బర్త్డే. సో మోహన్ బాబు గారికి మీ తరఫున అలాగే ఈటీవీ తరఫున స్టార్ మహిళ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. రేపు వరల్డ్ హ్యాపీ డే. రేపు ఎలాగో మన ఎపిసోడ్ లేదు కాబట్టి ఈ రోజే మనం ఆ హ్యాపీ డే ని సెలబ్రేట్ చేసుకుందాం. అయినా ప్రపంచం అంతా హ్యాపీ డే ని ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మనం స్టార్ మహిళ అనే కార్యక్రమం ద్వారా వారంలో 6 రోజులు చేసుకుంటున్నాం. అంటే ఆ ఒక్కరోజు నా కుటుంబానికి హ్యాపీ డే ఇద్దామని అందుకని మిగిలిన కుటుంబాలకే ఇస్తున్నాను కదా, నా కుటుంబానికి కూడా ఇస్తే బాగుంటుందని. సో ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు ఎవరెవరో చూద్దాం. దిస్ ఇస్ స్వప్న. హాయ్ స్వప్న. హాయ్ సుమా. చెప్పండి మీ గురించి. నేను మియాపూర్ నుంచి వచ్చానండి. ఐటీ కంపెనీలో అడ్మిన్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. నా హాబీస్ వచ్చి మ్యూజిక్ వినడం, వీక్ 5 days లో లాస్ట్ 2 days ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం. కానీ మీరు వర్క్ చేస్తున్నాను అంటున్నారు, ఈ మ్యూజిక్ వినడం ఇవన్నీ ఎలా కుదురుతుంది చెప్పండి. అంటే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఐ నో ఇట్స్ రాంగ్ బట్ స్టిల్. 2-వీలరా? అమ్మో వద్దండి, చెప్పారు కదా ఆపేస్తానండి. ఎందుకంటే మనం వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు అత్యంత కాషియస్ గా వెనకాల నుంచి ఎవరైనా హాంక్ చేస్తున్నారా, ఎటు నుంచి అయినా ఎవరైనా వస్తున్నారా అనే విషయాలు మ్యూజిక్ ఒకవేళ చెవులో ఉంటే పట్టించుకోవడం చాలా కష్టం అయిపోతుంది. ఒకటే వాడతానండి హెడ్ ఫోన్. ఒకటే వాడతారా? తర్వాత నుంచి ఇంకో చెవు పని చేయకుండా పోతుంది. ఓహో, మీరు ఫాలో అవుతూ ఉంటారనమాట డైలాగ్ ని. పాట వినేటప్పుడు ఒక్క చెవు మాత్రమే పని చేయాలి, 2 చెవులు పనిచేస్తే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఓహో, సో ఒక చెవేమో సంగీతానికి ఇచ్చేస్తారంట, ఇంకొక చెవేమో ట్రాఫిక్ జామ్లకి హార్న్ కొట్టే వాళ్ళకి అందరికి ఇచ్చేస్తారంట. హెల్మెట్ పెట్టుకుంటారా? అప్పుడప్పుడు. ఆలోచిస్తున్నారంటే ఈవిడ పెట్టుకోవట్లేదని నాకు అర్థం అయిపోయింది. నువ్వు ఎక్కడి నుంచి కాచిగూడ నుంచి వచ్చాను. ఏం చేస్తూ ఉంటావు? అంటే మీ ఆయన్ని మీ చెప్పు చేతల్లో ఉంచడం కాకుండా అది ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు, చాలా కష్టం. అది మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. యూ సాఫ్ట్వేర్ ఇంజనీర్. హాబీస్ నాకు అడిగరా? అడుగు. అదే చెప్పు. చెప్తాను. నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. తెలుస్తోంది. నేనే డిజైన్ చేసుకున్నాను. బాగుంది. అన్ని నేనే చేస్తాను. మీకు కావాలంటే నేను చేసిస్తాను. మన పనులు మనమే చేసుకోవాలి, పక్క వాళ్ళు చేసి పెడతారు. చీప్ గా చేసిస్తాను. ఇంకా చీప్ అన్ని సుమా వేసుకోదు. నో, ప్రాఫిట్ చూస్తారా మీరు? నేను గుంటూరు నుంచి వచ్చానండి. నా పేరు గీతాంజలి అండి. ఓకే, మీకోసమే వచ్చానండి. నేను మిమ్మల్ని చూడడం కోసమే వచ్చాను ఈ షోకి. ఇంకే ఆవిడ ఆడడానికి రాలేదు, మిమ్మల్ని చూసుకుంటూ ఉంటది, మేము ఆడేసుకుంటాం. మిమ్మల్ని చూస్తూ నేను విన్ అయిపోతానండి. అలా అంటున్నారు కానీ ఆవిడ గుంటూరు మిరపకాయ ఘాట్ అంతా నూరుకొని వచ్చారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తీస్తారు బయటికి. మీరు? ఓకే, నేను ఈసీఎల్ నుంచి వచ్చాను. అండ్ నా హాబీస్ వచ్చేసి ఎక్కువ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. ఎందుకంటే నేను టీచర్ ని, నాకు ఎక్కువ టైం దొరకదు. అండ్ మా హస్బెండ్ కూడా హీ వర్క్స్ ఇన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఇప్పుడు పంజాబ్ లో ఉన్నారు ఆయన. సో వచ్చినప్పుడల్లా మోస్ట్లీ విల్ గో ఫర్ వెకేషన్స్ అనమాట, బయటకి తిరగడం. బీన్ టు కేరళ ఆల్సో, చాలా వండర్ఫుల్ ప్లేస్ యార్. చాలా ప్లేసెస్ తిరిగాము. మోస్ట్లీ ఐ లవ్ టు ట్రావెల్, షాపింగ్ ఆల్సో. షాపింగ్ అండ్ ట్రావెల్, ఇవి రెండు కలగలిసినటువంటి భార్య దొరకడం ఆయన అదృష్టం. అందుకే సగం ఎకరం ఊరిపోయింది ఆయన. అందుకనే ఆయన ఎక్కువసేపు ఇక్కడ ఉండట్లేదు పాపం. పంజాబ్ అనో గుజరాత్ అనో వెళ్ళిపోతున్నారు. ఉన్న కాస్త కూడా వెళ్ళిపోతుంది. ఓకే, అది అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. మన మొట్టమొదటి రౌండ్ రెడీ. 1 2 3. రెడీ 1 2 3. కళ్ళకు గంతలు పెట్టేసేయండి. రెడీ 1 2 3 గో. నేను చప్పట్లు కొట్టే వైపుకి ఒకసారి రండి అందరూ. ఇలా రండి రండి రండి. ఇంకా రావాలి, ముందరికి రావాలి. ఎస్, ఒకళ్ళు వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చారు, ఇంకోళ్ళు రండి, ఇంకా 2 రావాలి. ఇక్కడ రండి. పట్టుకోండి, ఆవిడ చెయ్యి దగ్గరలో ఉన్నారు. ఆవిడ పట్టుకోండి. పట్టుకోండి. ఈవిడ పట్టుకోండి. ఇటు రండి మీరు. శిరీష దగ్గరికి రండి, చెయ్యి ఇవ్వండి, పట్టుకోండి. శిరీష చెయ్యి
ఓకే, ఇప్పుడు యువతలకి వెళ్ళండి, ఒక రౌండ్ ఫామ్ చేయండి. రింగా రింగా pocket full of roses. అష్షా, ముష్షా, we all fall down. ఇప్పుడు వెళ్ళి కూర్చోండి, దొరికితే ఎవరు కళ్ళ గంటలు తీయొద్దు. జాగ్రత్త, మెట్లున్నాయి అక్కడ. స్వప్న క్లోజ్ మిస్ అయిపోయింది మేడం. శిరీష అవుట్ అయిపోయింది. సో శిరీష ఫస్ట్ అవుట్ అయిపోయావు, నీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, సింపుల్ క్వశ్చన్. ఓకే. ఈగ తేనెలో పడితే ఏమవుతుంది? ఈగ తేనెలో పెడితే ఈగ తేనెలో పడితే నానిగా బయటకు వస్తుంది. ఈగంటే ఎవరు? నానితే ఏమవుతుంది? నాని అవుతాడు. మునుగుతుంది యాక్చువల్లీ. బట్ యు నో మై ఆన్సర్ ఇస్ మోర్ ఇంట్రెస్టింగ్. సుప్రీం ఆన్సర్. థ్యాంక్ యూ. వెళ్ళండి. థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో. మా స్వప్న ఇలారా, ఆ చేతులు పట్టుకోండి, ఎవరు తీయొద్దు. రెడీ, 1 2 3 గో. ఈసారి ఏ పాట పాడితే బాగుంటుంది? అయిపోయిందా? ఇప్పుడు వెళ్ళి కూర్చోండి. నా పార్ట్నర్ దొరికింది. సౌజన్య ఫ్రెండ్స్. సో సౌజన్య కూడా అవుట్ అయిపోయింది. అవును, సౌజన్యకి 15 పాయింట్లు ఇచ్చేస్తున్నాం. నేను జోక్ చెప్తాను. చెప్పు. రేపు వరల్డ్ హ్యాపీ డే కాబట్టి ఈ రోజే నువ్వు ప్రపంచాన్ని నవ్వులు మంత్రి అంటాడు రాజు దగ్గరకు వచ్చి, ఏమంటాడంటే పక్క దేశపు రాజు SMS చేశాడు యుద్ధానికి రెడీ అవ్వమని అని అంటాడు. ఏం చేయమంటారు రాజు చెప్పండి అని అంటే, రాజు అంటాడు SMS సెండింగ్ ఫెయిల్డ్ అని రిప్లై పంపించేయమంటాడు. రాజుకి తెలివితేటలు మరీ ఎక్కువైపోయాయి కదా. కానీ జస్ట్ ఇమాజిన్, ఒకవేళ కనుక ఆ రోజుల్లోనే ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫెసిలిటీస్ ఉండుంటే ఇమీడియట్ గా పక్క రాజ్యం వాళ్ళు దాడికి వస్తున్నారు అంటే వాట్సాప్ లో హే రాజు బ్రో దే హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ ఇలాంటి మెసేజెస్ అన్ని వచ్చేస్తూ ఉండేది. చెక్ దిన్ అని ఒక సెల్ఫీ పెట్టేస్తా ఇట్లా వచ్చి ఇన్సైడ్ ద శత్రు రాజ్యం అని ఒక సెల్ఫీ, ఇలాంటివన్నీ ఉండుండేవి. పడిపోయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళతో సెల్ఫీ దిగి నేను ఓడిపించాను. అప్పుడు యుద్ధాలు జరుగుండేవి కాదు. ఎందుకు? వీళ్ళు వస్తున్నారు ఖాళీ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే, మీరు వెళ్ళండి. 1 2 3 గో. ఇవ్వాల్సింది కొబ్బరికాయ తేలేదే. ఇక్కడ 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 ఎక్కడంటే అక్కడ కూర్చోవడం కాదు, అలవాటు ఎక్కువ ఉన్నట్టుంది ఇవిడికి. లేదు సుమా, అయిపోయింది స్వప్న, ఆట అయిపోయింది. వెతుకుంటూనే ఉన్నాను మేడం. సో స్వప్నకి 20 పాయింట్లు అండ్ గీతాంజలికి 25 పాయింట్లు. ఎవరో ఇందాక ఈవిడ సైలెంట్ అన్నట్టుగా కదా కదా. సుమా గారు మీరు కనిపెట్టారు ఇందాక నా సంగతి. అదే ఒక మిర్చి వదిలేసి మిర్చి ఘాటు సుమా గారికి తెలుసు. తెలుస్తుంది, వస్తుంది నాకు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. జోక్ పొడుపు కదా. నేను జోక్
వాళ్ళ టీచర్ అంటది చింటూని, ఏరా నిన్న వాటర్ పొదుపు చేయమని నేను చెప్పాను కదా, ఏం చేసావంటే ఈ రోజు స్నానం మానేసాను టీచర్ అంటాడు. బాగుందండి. మానేసాడు స్నానం, ఇంకేమేం మానేసాడో వాడు. అది డేంజర్ కదా సుమ గారు. అంటే మనది కాదండి వాటర్ విషయంలో. వాళ్ళని చూడండి, వేరే దేశాల వాళ్ళని టిష్యూ పేపర్లు అవి వాడతారు, ఎంత పొదుపు వాటర్. ఓకే చెప్పండి. ఇద్దరు కొడుకులు ఇద్దరు తండ్రులు వేటకెళ్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పావురం దొరుకుతుంది. రిటర్న్ వచ్చి ఇంటికి కౌంట్ చేసుకునేసరికి 3 ఉంటాయి. సో ఇంకొకటి ఎక్కడ వెళ్ళింది? ఇంకోటి కాదు, ఇద్దరు కొడుకులు ఇద్దరు తండ్రులు అంటే ఒక తాతగారు ఒక కొడుకు మనవడు. నాకు తెలుసు. మీలాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ ప్రూవ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్. డోంట్ టెస్ట్ మై ఇంటెలిజెన్స్, ఎందుకంటే ఇంతకన్నా మనకి ఇంటెలిజెన్స్ లేదు ఇక్కడ. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తాం మామా. ఓకే, సో మీ ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. చూడండి, సెలబ్రిటీ కాదు, ఈ రోజు పండగ అని వచ్చింది అంటే సినిమా టైటిల్ ఆ పండగ ఉంటది అనమాట. పక్కన వచ్చేటువంటి పిక్చర్స్ ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి పండగ ఏంటో. గీతాంజలి. సంక్రాంతి. సంక్రాంతా? సంక్రాంతి. కరెక్ట్ ఆన్సర్. శ్రీకాంత్ గారు, అలాగే మన వెంకటేష్ గారు, శారద గారు, సంగీత, బాలాజీ, చంద్రమోహన్ గారు, వీళ్ళందరూ ఉన్న సినిమా సంక్రాంతి. మీకు 6 పాయింట్. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. మరి నెక్స్ట్ పండగ ఏంటో చూద్దాము. అదిగో ఇంకో పండగ వచ్చింది పక్కన పిక్చర్స్. సింధు తులాని ఉన్న సినిమా ఏం పండగ? శిరీష. బతుకమ్మ. బతుకమ్మ. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. బతుకమ్మ 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 తంగెళ్ళో దొరికిన తల్లి, ఏ తల్లి కన్నదో నిన్ను, మింగి నెలవంక ఓలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసిన మా పల్లె దీపం నీవే. బాగా చేశారు ఇద్దరు. వెరీ నైస్. శిరీష అండ్ సౌజన్య బాగా చేశారు. థ్యాంక్ యూ. సో సంక్రాంతి అయిపోయింది, బతుకమ్మ పండగ అయిపోయింది. తర్వాత పండగ ఏంటో చూద్దాం. పండగ చేసుకో బావయ్యో, పండగ చేసుకో. ఇవాళ మన రౌండ్ సినిమా చూపిస్తా బామ్మ కాదు,
పండగ చేసుకో బావయ్యో. శోభన్ బాబు గారు వచ్చారు. మరి పండగ ఏమిటి? శిరీష దసరా బుల్లోడు. దసరా బుల్లోడు. పిచ్చి తల్లి చూద్దాం. ఆరిపోయింది ఆ దీపం. మైనస్ ఆరింది, అదే -6. పండగ కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి సినిమా కూడా వచ్చిందా? అందులో అంటే అప్పటికి మనం పుట్టలేదు అనుకో. పుట్టకపోయినా మీరు మాయాబజారు గుండమ్మ కదా మిస్ చూసుకోవడం లేదు అంతే. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా ఇప్పుడు రేపో మాపో పుట్టిన తర్వాత వాళ్ళు బాహుబలి గురించి తెలుసుకుంటారు. అలాగే మనం కూడా తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ పండగ సంక్రాంతి, బతుకమ్మ, కార్తీక పౌర్ణమి. తర్వాత ఏంటి? సౌజన్య. విజయదశమి. చూద్దాం. విజయదశమి కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఈ ఎపిసోడ్ లో ఈ రౌండ్ లోని ఆఖరి పండగ ఏంటో చూద్దాం. ఓకే, సంక్రాంతి, బతుకమ్మ, కార్తీక పౌర్ణమి, విజయదశమి తర్వాత పండగ ఏంటి? సౌజన్య. ఉగాది. చూద్దాం. పచ్చడి తిందాం. తిన్నాం. ఉగాది ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో ఎస్వి కృష్ణారెడ్డి గారు యాక్ట్ చేసిన సినిమా. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లోకి వచ్చేసారు గీతాంజలి. ఆవిడే లీడ్ లో ఉన్నారు ఇందాకటి నుంచి. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యరా. You are my honey, honey sweet. అందుకే love you అనేసా. You are my very, very naughty. అందుకే okay అనేసా. మాషాల్లా అరే బాగుందే పిల్ల ఊలాలా అరే గుండెల్లో కోలా కొత్తగా ఉంది ఇవాళ ఇవాళ. దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా.
క్వశ్చన్, అల్లరి మొగుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? అల్లరి మొగుడు. అల్లరి టైటిల్ కి మన తెలుగు సినిమాలకి ఏదో అవినాభావ సంబంధం ఉంది, అందుకే ఎన్ని అల్లర్లు వచ్చాయో. ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా. ఆప్షన్స్: ఏ ఆమని, బి రమ్యకృష్ణ. అసలు ఆమె చెప్పింది ఏంటో మీరు వినలేదు. మీరు హీరోయిన్ అడితే హీరో పేరు చెప్పేస్తాను. లేదు, నేను చెప్పలేదు ఇంకా. నేను వినకూడనివి వినను, నేను కావాల్సినవి వింటాను. అలా రిలేట్ చేసుకున్నాను. అది ఆప్షన్స్ మర్చిపోయా. ఆమని, రమ్యకృష్ణ. రమ్యకృష్ణ కరెక్ట్. మీనా కూడా ఉన్నారు. తీసుకో 3 పాయింట్లు. గీతాంజలి 3. మోహన్ బాబు గారు ఏ జిల్లాలో జన్మించారు? ఆప్షన్స్: ఏ కడప, బి చిత్తూరు. కడప. వెరీ గుడ్, వెరీ గుడ్. సారీ. ఆయన పుట్టింది చిత్తూరులో. ఆవిడ ఓడిపోయిందని ఈవిడ డాన్స్ చేశారు, బానే ఉంది. ఆవిడ ఓడిపోతే ఆవిడ కూడా డాన్స్ చేయడం ఏంటి? బానే ఉంది. మ్యూజిక్ ఉన్నంత దమ్ముంది. కమ్ హియర్. ప్లీజ్ గో బ్యాక్ అండ్ పగలగొట్టింగ్స్ ద బలూన్. సుమా అంతరిక్షంలోనా? కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం. ఇటువైపు 2 సార్లు గుద్దాలి, ఇటువైపు 2 సార్లు గుద్దాలి. మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను నేను. ఆ తర్వాత ఒక చూపుడు వెళ్ళి అటువైపు 2 సార్లు చూపించాలి. మళ్ళీ వెంటనే ఎడమ వైపు గుద్దాలి, మళ్ళీ కుడి వైపు గుద్ది ఎడమ చేతి చూపుడు వెళ్ళి చూపించాలి. వావ్, వెరీ నైస్ డాన్స్. తర్వాత తినే కదా. చూసారా, మీ అందరు డాన్స్ నచ్చలా, సుమా గారికి నా డాన్స్. ఆ డాన్సే నాకు నచ్చింది. మీ ఫస్ట్ క్వశ్చన్, ఇవాళ మోహన్ బాబు గారి బర్త్డే కాబట్టి క్వశ్చన్స్ అన్ని ఆయన చుట్టే తిరుగుతున్నాయి. ఈజీ క్వశ్చన్ అడుగు సుమా. మోహన్ బాబు, రజనీకాంత్ తండ్రి కొడుకులుగా చేసిన సినిమా ఏది? పెద్దరాయుడు. ఎంత ఈజీ కదా. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద యాంకర్ అండ్ ద పార్టిసిపెంట్ మన ఇద్దరు రిలేషన్ లైక్ ద ఫిష్ అండ్ ద వాటర్ బట్ నాట్ లైక్ ద ఫిష్ అండ్ ద ఫిషర్మెన్. ఇంతకీ మన ఇద్దరు ఫిష్ ఎవరు? నేను వాటర్, పార్టిసిపెంట్స్ అందరూ ఫిష్లు. నాకు ఇంకో డైలాగ్ గుర్తొచ్చింది. ఏంటది? జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకోవాలి, పెన్ను పోతే కొనుక్కోవచ్చు కానీ క్యాప్ పోతే కొనుక్కోలేం. సో క్యాప్ జాగ్రత్త. ఇంకా అయిపోతే వేసుకోవచ్చు కానీ క్యాప్ పోతే మాత్రం మనం కొనుక్కోలేం. ఓకే, సో తీసుకోండి 6. సౌజన్య 3. లేవమ్మా, నా దగ్గర అయితే లేవు. స్వప్న 3. నువ్వు చెప్పగానే నాకు ఇంకొకటి కూడా అనిపించింది. గుడ్డు పగల కొడితే ఆమ్లెట్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ ఆ ఆమ్లెట్ ని మనం గుడ్డులోకి పెట్టలేము. కళ్ళు తెరిపించే నిజం చెప్పేసి నీకేం గుర్తొచ్చింది? తర్వాత చెప్పు. లేదు, ఇందాక మీరు అన్నారు కదా నేను వాటర్ తను ఫిష్ అని. ఫిష్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వాటర్ అక్కడే ఉంటది లోకల్. అప్పుడప్పుడు ఎండిపోకుండా చూడాలి ఎండలో. వాటర్ గ్లోబల్. సెకండ్ క్వశ్చన్, జాతీయ పురస్కారం పద్మశ్రీని మోహన్ బాబు గారు ఏ సంవత్సరంలో అందుకున్నారు? ఆప్షన్: ఏ 2007, బి 2012. 2012. రాంగ్ ఆన్సర్. 2007 కరెక్ట్ ఆన్సర్. అసెంబ్లీ రౌడీ సినిమాలో హీరోయిన్ ఎవరు? దివ్యవాణి. కరెక్ట్ చెప్పండి. దివ్యభారతి. జరుగుతూ ఉంటాయి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దివ్యభారతి. ఓకే, తీసుకుంటున్నారు పాయింట్ తీసుకోండి. గీతాంజలి 3. అసలు లేవు. సౌజన్య 3. సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలోని అత్యంత ఆనందకరమైన దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? హ్యాపీ డే కదా, వరల్డ్ హ్యాపీ డే కదా.
సో ప్రపంచంలో కల్లా హ్యాపీగా ఉండే దేశాలలో అత్యంత మొదటి స్థానంలో ఉండే దేశం ఏది? ఏ స్విట్జర్లాండ్, బి అమెరికా. అన్ఫార్చునేట్లీ మనది ఒక దేశం కాదు. స్విట్జర్లాండా అమెరికానా? ఏ దేశం ఆనందకరమైన దేశంగా పేరు తెచ్చుకుంది? స్విట్జర్లాండ్. కరెక్ట్ ఆన్సర్. ఆ దేశంలోని ఆరోగ్య, ఆర్థిక, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని రూపొందించినటువంటి వరల్డ్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్ ఆఫ్ 2015 ప్రకారం టాప్ 5 లో ఉన్న దేశాలు ఇవి. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్, రెండో స్థానంలో ఐస్లాండ్, మూడో స్థానంలో డెన్మార్క్, 4లో నార్వే, 5లో కెనడాలు ఉన్నాయి. సో మనం కూడా మెల్లిగా అటువైపుగా ప్రయత్నించాలి. తీసుకోండి. గీతాంజలి 2, సౌజన్య 1. నడుము నిట్ట తిప్పమాకే, తామరాకు లాంటి వయసు చూపమాకే, గుండె ఆగిపోతాందే, పండు కాగిపోతాందే. గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరీగ లాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమాకే, నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. క్వశ్చన్. మోహన్ బాబు ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో చేసిన సినిమా ఏది? ఆప్షన్స్. ఏ వజ్రం, బి యమలీల 2. యమలీల 2. కరెక్ట్. 3 పాయింట్లు. నేను తీసుకోలేదు. గీతాంజలి ఎంత? 2. స్వప్న 1. సెకండ్ క్వశ్చన్. నిరుపేద అయిన దివ్య కోసం ఆస్ట్రేలియా నుంచి వచ్చి సహాయం అందించినటువంటి సంఘటన మన దేశంలోని ఏ రాష్ట్రంలో జరిగింది? ఒకసారి క్వశ్చన్. నిరుపేద అయిన దివ్య కోసం ఆస్ట్రేలియా నుంచి ఒక జంట వచ్చి సహాయం అందించిన సంఘటన మన దేశంలోని ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్స్. ఏ హర్యానా, బి గుజరాత్. హర్యానా. రాంగ్ ఆన్సర్. గుజరాత్ కరెక్ట్ ఆన్సర్. घंटा घंटा बजा तेरी घंटा 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 तिराली का घंटा 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 बजा तेरी घंटा 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 बजा तेरी घंटा. క్రిస్ బ్రే జేస్ అనేటువంటి ఆస్ట్రేలియాకి చెందిన జంట భారత పర్యటనకి వచ్చారు. రకరకాల ప్రదేశాల్లో తిరిగారు, ఎన్నెన్నో ఫోటోలు తీసుకున్నారు. పర్యటన అయిపోయాక ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ వాళ్ళు తీసినటువంటి ఫోటోల్ని చూసుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళకు ఒక ఫోటో ఆకర్షించింది వాళ్ళని. ఆ ఫోటోలో ఒక 6 ఏళ్ల అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా పరిగెడుతోంది. అంటే వేసుకోవడానికి బట్టలు కూడా లేని నిరుపేద ఆ అమ్మాయి, ఇంకా అంత పేద అమ్మాయి చదువుకోవడానికి ఛాన్స్ ఉందా? సరే, ఆ ఫోటో చూడగానే ఆ అమ్మాయి పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. వెంటనే తమకి తెలిసినటువంటి వాళ్ళ ద్వారా ఆ ఫోటో ఎక్కడ తీశాము, ఆ ప్రదేశం ఏంటి, ఇలాంటి విషయాలని ఎంక్వైరీ చేశారు. ఆ ఫోటోలోని రైల్వే బ్రిడ్జ్ ద్వారా ఆ అమ్మాయి పరిగెడుతున్నటువంటి ఏరియా కనుక్కున్నారు. అది గుజరాత్ లోని వడోదరా అనే ఏరియా. స్నేహితుల సహాయంతో ఆస్ట్రేలియా కపుల్ ఆ ఏరియాకి వెళ్లి అమ్మాయి గురించి ఎంక్వైరీ చేశారు. ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకపోయినా ఆమె మెడలో పింక్ కలర్ దండ ఉంది. సరే, ఆ దంపతులు ఆ బిడ్డ దగ్గరికి వెళ్లి ఆ చిన్నారి గురించి ఎంక్వైరీ చేస్తే అక్కడి వాళ్ళు గుర్తుపట్టి సహకరించారు. ఆ అమ్మాయి దొరికింది. అప్పుడు కూడా ఆ అమ్మాయి ఒంటి మీద బట్టలు లేవు. ఆ అమ్మాయి పేరు దివ్య. దివ్యకి అప్పటికప్పుడు కొన్ని డ్రెస్సుల్ని కొనిచ్చారు. కూలి పనులు చేసుకునేటువంటి దివ్య తల్లిదండ్రులతో మాట్లాడి డబ్బులు తాము పంపిస్తామని, దివ్యని బాగా చదివించండి అని చెప్పారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి అందులో కొంత డబ్బు వేసి దివ్యని తాము అన్ని రకాలుగాను ఆదుకుంటామని, బాగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు దివ్య ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారు. క్వశ్చన్ కన్నా ఆన్సరే చాలా పెద్దగా ఉంది. దీనివల్ల మీకు ఏమర్థమైంది? ఇలా మన మనం కూడా దేశంలో చేయాలి. ఇలా మన దేశంలో ప్లస్ మన దేశం వాళ్ళ ముందర ఇది గుర్తించాలి. వేరే దేశం మన దేశంలో ఉండేవాళ్ళు కనీసం ఒక్కళ్ళనైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళని ఆదుకుంటే పావర్టీ అనేది లేకుండా పోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఇద్దరం ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని.
తత్తర పడితే తక్కున కౌగిలి విడితే టక్కరి పిల్ల రెచ్చిపోనా ఒప్పుకుంటే వయ్యారి కూన కురిసిపోద ముత్యాల వాన జంట తాళం చూడవే జాణ మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరైక బెర్రెత్తిపోని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని ఇద్దరం ఒకటవని సౌజన్యకి చప్పట్లు. బాగా చేశారు సౌజన్య, వెరీ నైస్. అండ్ అలాగే గీతాంజలికి చప్పట్లు. థ్యాంక్ యూ గీతాంజలి. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం స్వప్న. 10 9 8 7 6 5 4 3 2 1. నిజంగా ఈవిడికి పాయింట్లు పోవాలని రాసి పెట్టుంది, మనం మాత్రం ఏం చేస్తాం? మనకు ఆపోజిట్. -6. ఎవరు ఆవిడ? అసలు అర్థం కావట్లేదు ఆవిడ ఫేస్. అంటే ఎందుకంటారు అర్థం కావట్లేదు? నువ్వు గుర్తుపట్టలేదు, కోపంగా ఉంది అక్కడ. ఎగ్జాక్ట్లీ కాదు, ఏమైందంటే ఈవిడ ఇలియానా కన్నా ఎక్కువగా చేతిలో ఉండే చెప్పుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. చెప్పులు ఇలియానా ఏదో చూపిస్తోంది, చూద్దాం అనుకున్నారే కానీ ఇలియానా మొహం చూద్దాం అనుకోలేదు. ఇలియానా చెప్పులు బాగున్నాయి కొనుక్కోమంటున్నారు, ఎవరికైనా కావాలా? వద్దా? ఆవిడ తీసేయండి ఆవిడ తొందరగా. పాయింటెడ్ హీల్స్ మేడం వద్దా? ఈవిడ మ్యాచింగ్ అవి, ఈవిడకి మ్యాచింగ్ వద్దా? సెకండ్ హ్యాండ్ వద్దు. సెకండ్ హ్యాండ్ వద్దా? అయినా అలాంటి పాయింటెడ్ హీల్స్ వేసుకుంటే గుండె జారిపోతుంది అవుతుంది. కానీ మోడల్స్ పాపం నిజంగా గ్రేట్ అబ్బా, అలాంటి హీల్స్ వేసుకొని ఇలా ఇలా ఇలాగా నడుస్తూ ఉంటారు. నెక్స్ట్ చిత్రం స్వప్న. రవితేజ. చూద్దాం. మీ వారి కోసం ఆయన ఏదో జత చెప్పులు తీసుకొచ్చినట్టున్నారు, తీసుకెళ్ళిపోతాను. వావ్, బాగుందండి. సాఫ్ట్ లెదర్. యా, ఎంతసేపు నించున్నా కూడా చెప్పులు అరగవు. కాదు కాదు, కాళ్ళు నొప్పి రావు. మంచి చెప్పులు కావాలా? అమ్ముతారంటున్నారు, తీసుకోండి. మనం అరిగిపోతాం కానీ చెప్పులు అరిగిపో. ఆయన వచ్చి అమ్మితే తీసుకుంటామండి. ఓకే, తీసుకోండి. 6 పాయింట్లు. చెప్పులు పక్కన పెట్టండి. నెక్స్ట్ చిత్రం సౌజన్య. చార్మియేనా? చూద్దాం. తాప్సీకి బాగా దయ్యాలంటే భయం అంట. రాత్రిపూట పడుకునేటప్పుడు ఆ 2 చెప్పులు దిండు కింద పెట్టుకొని పడుకుంటుందంట. మీకు కూడా భయం ఉన్నట్టయితే చెప్పులు పెట్టుకొని పడుకోండి అని చెప్తున్న తాప్సీ. మీకు -6. నెక్స్ట్ చిత్రం స్వప్న. మహేష్ బాబు. మహేష్ బాబులో ఉండేటువంటి వైబ్రేషన్స్ ఆయన వేసుకునే చెప్పుల్లో ఉన్నాయో చూద్దాం. కావాలా? చెప్పు కావాలా? వద్దులేండి, చాలు. ఒక చెప్పే ఉంది వద్దంట. మహేష్ చేత్తో ముట్టుకున్నటువంటి ఆ చెప్పులో గ్యారంటీగా వైబ్రేషన్స్ ఉంటాయి. కమాన్, పెళ్లి కాని ఆడపిల్లలు చాలా మంది కొనుక్కోవడానికి రెడీగా ఉంటుంటారు. మేము ఆప్షన్ పెడుతున్నాం, కావాలా? వేలం పాట. ఈ చెప్పు ఖరీదు యాక్చువల్లీ 99 రూపాయలు మాత్రమే. కానీ మహేష్ టచ్ చేయడం వల్ల దీని రేటు 9,90,99,99 రూపాయలు మాత్రమే. కావాలా? కావాలా? రాజీవ్ గారికి తీసుకెళ్ళండి. వద్దు.
వైబ్రేషన్స్ వద్దు రాజు గారు. నెక్స్ట్ చిత్రం స్వప్న. సమంత. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో సెలబ్రిటీస్ చెప్పులు చేతుల్లో పట్టుకునేది ఎప్పుడు? అడ్వర్టైజ్మెంట్. వాళ్ళ చెప్పుల్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ చిత్రం సౌజన్య. సంపూర్ణేష్ బాబు. కాదు. ఏ రకంగా చెప్పులు పట్టుకొచ్చాడో చూద్దాం. నేనే సంపు ముద్దు పేరు తెగింపు యహ నేనే సంపు ముద్దు పేరు తెగింపు. బా, అందరికన్నా ఆ చెప్పుల్ని స్టైలిష్ గా పట్టుకొచ్చింది మాత్రం సంపే. నేను పెద్ద ఫ్యాన్ తెలుసా సంపుకి కదా. చూడు అసలు ఆ చెప్పులు. ఫస్ట్ షో చూసాను నేను, సింగం 1 2 3. అవునా? కొబ్బరి మాట చూడడానికి రెడీగా ఉండి అయితే ఉంటా. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఇలా దీన్ని పట్టుకోండి. ఇక్కడికి వచ్చి ఈ రింగులో బంతిని వేసేసి క్యాచ్. వెరీ గుడ్ సుమా, కమ్ ఆన్, యూ కెన్ మేక్ ఇట్. పట్టు. ఓహో, ఈ 4 అయిపోతేనే మీరు అటు వెళ్ళాలి. అది ప్రాబ్లం మనకి. కావాలంటే మీరు బెండ్ చేసుకోవచ్చు, అలా కూడా పట్టుకోవచ్చు. ఒకసారి ఒకటే బంతి. బాడీ టచింగ్స్ తో పెట్టద్దు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 1 2 3 4. ఓకే, ఇది గేమ్. సో మీరు 4 బంతుల్ని ఇందులో ఉండేటువంటి 4 భాగాల్లో పెడుతున్నారు. ఆ తర్వాత అక్కడ తీసుకెళ్లి ఒక్కొక్క బంతిని ఒక్కొక్క ట్రేలో పెడుతున్నారు. ఇది గేమ్. శిరీష ఆట ఎలా ఉంటుందో చూద్దాం. రెడీ, 1 2 3 గో. పట్టినవి 8, 9, 10, 11, 12 అంటే 72 పాయింట్స్ వచ్చాయి మీకు. ట్రావెలింగ్ సెట్. రెడీ, 1 2 3 గో.
9 పట్టారు. 10, 11, 12, 13, 14, 15, 16, 17 టోటల్ గా, అంటే 102 పాయింట్స్ వచ్చాయి. అండ్ రైస్ కుక్కర్. రెడీ 1, 2, 3 గో. పది పట్టారు. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 108 పాయింట్లు. లీడ్ లో ఉన్నారు. డిన్నర్ సెట్. గీతాంజలి మీ టార్గెట్ 119 పాయింట్స్. అంటే ఒక 20 బంతులు రావాలన్నమాట మీకు. అలా అయితే మీరు విన్ అవుతారు, లేదంటే స్వప్న విన్ అవుతారు. రండి. రెడీ 1, 2, 3 గో. పట్టారు. 10, 12, 14, 16 96 పాయింట్లు వచ్చాయి. కూల్ జగ్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ స్వప్న. కానీ ముఖ్యంగా వాటర్ వేస్ట్ అయ్యేటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పబోతున్నాను. మధ్యలో కలిపేటప్పుడు అసలు మందు తయారు చేయడానికి ముందు వాటర్ కావాలి, మళ్ళీ మీకు కలుపుకోవడానికి వేరే వాటరా? అబ్బా, మీకు తెలుసో లేదో నేను కూడా హీరోయిన్ అవుదాం అనుకుంటున్నా. నా పక్కన ఏ హీరో అయితే బాగుంటుంది? బ్రహ్మానందం. ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు. నేను ఇలా నాలాగా ఫస్ట్ ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకొని ఆ తర్వాత దానిపైన మీరే వేరే వాళ్ళు మిమ్మల్ని భయపెట్టకుండా ఇలా వెళ్ళి అనాలన్నమాట. అందుకే మనం శశిరేఖమ్మ గారు, తెల్లవారితే మీ పెళ్లి అండి. చెంపా నా పెళ్ళటే? నీకేనమ్మా పెళ్ళమ్మా. ఆహనా పెళ్లి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లెంట, లోకమంత గోలంట. ఏడి వేసాదమ్మా నీకు?
దూరగోపాలుడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. మమ్మల్ని ఉండమంటారా వెళ్ళిపోమంటారా?